వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాస్టర్ అజయ్ బాబును నిన్న పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం మనందరం కూడా చూసాం. అయితే దీనికి సంబంధించింది వాళ్ళ వైఫ్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా అజయ్ ఆచూకీ తెలీదు. అసలు అజయ్ నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేస్తే ఏ స్టేషన్కి తీసుకెళ్లారు, చాలామంది కూడా ఈ ప్రశ్న అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా అజయ్ గారు ఎక్కడున్నారో ఆయన ఆచూకీ ఎవరికి తెలియదు అంటున్నారు. పోలీస్ స్టేషన్ కూడా వస్తే వాళ్ళు కూడా తెలియదు అనే సమాధానం ఇచ్చారని చెప్తున్నారు. వాస్తవానికి గత రాత్రి ఏ ఇష్యూ తెలిసిన తర్వాత సుమారు 7 గంటల 15 నిమిషాల తర్వాత నేను ఖమ్మంలో ఉన్నటువంటి మరి సిఐ గారితో మాట్లాడడం జరిగిందండి. అర్బన్ సిఐ గారితో మాట్లాడుతూ అతనికి చెప్పడం అయితే ఏమన్నాడంటే, సార్ సిటీ నుంచి కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చి తీసుకొని వెళ్ళారు సార్. మా ఇన్వెస్టిగేషన్ బహుశా ఉప్పలో లేకపోతే అయితే తుకారాం గేట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చూచాయిగా చెప్పాడు. వెంటనే మాట్లాడుతూ మళ్ళీ మీకు కాల్ చేస్తానని ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. వెంటనే నేను వాట్సాప్లో అతనికి నోటీస్ పంపించాను. పంపించిన తర్వాత కొంతసేపటికి మరి తుకారాం గేట్ పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిండ్రని చెప్పారండి. దీనితో మరి నేను మళ్ళీ ఆలోచించుకొని మరి ఏమైనా మెమో ఇచ్చారా సార్, వాళ్ళు ఎట్లా వచ్చారు, ప్రొసీజర్ ఫాలో అయ్యారా అంటే, ఏం ప్రొసీజర్ ఏం ఫాలో కాలేదు సార్, వాళ్ళు వచ్చారు నేను పంపించానంటే, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ రైట్ అని వాదిస్తున్నారండి. ఆ రైట్ని అంటే తప్పునే రైట్ అని వాదించి ఆ రైట్ను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, సిఐ గారే ఫోన్లో లైవ్లో ఉన్నారు. ఒక్క నిమిషం. ఓకే అన్న మాట్లాడిస్తానారన్న అజయ్ బాబు గారితో. అన్న నేను మీరు అన్నటువంటి దానికి చాలా సేపటి నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నా. మీరు రాత్రి మాట్లాడిస్తున్నారు, పొద్దున మాట్లాడిస్తున్నారు అన్న. ఎంతసేపు పడుతుందో మాట్లాడేయడానికి? మంచిది బ్రదర్, రైట్. అయితే అరెస్ట్ మెమో ఇవ్వకుండా, విషయాన్ని చూపించకుండా, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి సిఐ గారి మాటలు విన్నారు కదా అండి. ఇదంతా కూడా మరి చట్టానికి విరుద్ధంగా నడిచే కార్యక్రమం అన్నట్టు. అంటే పుస్తకమే ముందు నడవాలా, నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా మన ముందు పుస్తకమే నడవాలా. పుస్తకము నడవకుండా వాళ్ళ సొంత ఆలోచనలు సొంత తలంపులను ముందుకు నడిపిస్తుండ్రు. కాబట్టి దీని విషయం రేపు పొద్దున హైకోర్టులో కూడా మార్నింగ్ అవర్స్లో లంచ్ మోషన్ అవర్స్ కంటే ముందే రిట్ మూవ్ చేస్తామండి. మరి సంబంధించినటువంటి వారు ఎవరైనప్పటికీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇదంతా కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కాబట్టి దీని విషయమై మేము రేపు పొద్దున హైకోర్టులో కూడా రిట్ మూవ్ చేస్తామండి మార్నింగ్. అంటే ప్రవీణ్ పాస్టర్ చనిపోయినప్పుడు ఒక పక్క అజయ్ బాబు కూడా నెక్స్ట్ నన్నే టార్గెట్ చేస్తారు అనే విధంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. అంటే అజయ్ గారు బయటకు వచ్చి మాట్లాడిపోవడం, ఏ స్టేషన్కి తీసుకెళ్లారో తెలియకపోవడం, ఇవన్నీ ఉరుములు మెరుపులండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ధైర్యంగా ఎవడు తెలివి కల్లోడు అనుకుంటే ఈ సమాజం ఈరోజు ఎట్లా తయారైందంటే వాని తల పగలగొడదామనేది విధానంగా తయారైపోయారు. వాస్తవానికి ఏంటంటే, నా రైట్ని నేను మాట్లాడదాం అనుకుంటే, అరే భాయ్ నువ్వు నీ రైట్ మాట్లాడితే నేను నిన్ను బ్రతకనీయా అనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి. ఇది ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 దృష్టిలో పెట్టుకొని, వివక్షతను దూరం పెట్టుకొని స్వేచ్ఛగా మనిషి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది చట్టం పరిధిలో ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది, కంక్లూజన్ స్టేజ్కి రాలేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయాలండి అవన్నీ కూడా. మరి తనకు ఏదైనా తెలిస్తే మరి అజయ్ బాబు గారు గవర్నమెంట్కు సహకరించక తప్పదు. ఎవరైనా కూడా, నేనైనా మీరైనా ఎవరైనా చట్టానికి ఉన్నటువంటి పరిధికి లోబడే ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అది విషయం అండి. సరే, ఇప్పుడు పోలీసులతో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే అసలు ఈ స్టేషన్కి తీసుకొచ్చారా లేకపోతే ఉప్పల్ స్టేషన్కి తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకుపోనికి వీలు లేదండి. అసలు ఇదంతా కూడా ఇల్లీగల్గా ఉంచుకున్నారు. మీరు కూడా సిఐ గారి మాటలు ఉన్నారండి అని చెప్పేసి. ఇంతకంటే అజయ్ బాబుని ఇప్పటివరకు అరెస్ట్ చేస్తారన్నది అవాస్తవం. అయితే అవాస్తవం కాదు, వాస్తవంగా ఇల్లీగల్గా ఉన్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియయండి. ఎందుకంటే తెలిసి తెలియక గబుక్కున మాట్లాడతారు, ఏది ప్రసారం చేయాలో కూడా తెలియదు. చాలా మట్టుకు కూడా మీడియా వాళ్ళు తన పరిధిని కూడా దాటి వెళ్తున్నారు. నేను ఒక్కటే మీకు కూడా మీడియా వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే అండి, వాళ్ళు ఇల్లీగల్గా పెట్టుకున్నారని నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఇల్లీగల్గా పెట్టుకున్న దాని విషయం నేను మాట్లాడుతున్నాను. దాని మీదకి అంటే ప్రొటెక్షన్ అని ఇస్తున్నారా?
ప్రొటెక్షన్ కాదు, ఇల్లీగల్ అది. అంటే ఇల్లీగల్, అదే నేను చెప్పేది. ఈ విషయం భయపెట్టి తీసుకెళ్లారా? భయపెట్టి కాదండి, ఇల్లీగల్గా అంటే చట్టానికి విరుద్ధంగా తీసుకొని వెళ్ళారు. దాన్ని మనము తెలుగులో ఏమంటారో తెలియదు కానీ అది ఒక కిడ్నాప్ అనుకోవచ్చు, లేకపోతే అబ్యూజింగ్ ఆఫ్ లా, లేకపోతే పవర్ అబ్యూజ్ చేసుకొని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ని మిస్యూజ్ చేసుకొని కూడా వాళ్ళను ఆధీనంలోనికి తీసుకోవచ్చు. రెండవది, ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కూడా ఆయన తరపున ఉన్న అడ్వకేట్గా నాకు ఇంటిమేషన్ ఇవ్వవలసిన బాధ్యత పోలీస్ వాళ్ళకు ఉంది. ఇది విషయం అండి. నాకే కాదు, తన ఫ్రెండ్కైనా వాళ్ళ భార్యకైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. మీరు మాట్లాడారా అజయ్ గారితో? నైట్ నుంచి ఏమైనా మాట్లాడారా? అయితే రాత్రి నుంచి కూడా నాతోటి సిఐ గారు 1కి 2 సార్లు 3 సార్లు కూడా కమ్యూనికేషన్ చేశారు. మాట్లాడిస్తానన్న, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉన్నాడని చెప్తున్నారు కానీ ఇంతవరకు నాతోటి ఏం మాత్రం మాట్లాడలేదండి. ఇది మీడియా ముఖంగా చెప్పగలుగుతున్నాను. ఇది ఇల్లీగల్ డిటెన్షన్ పూర్తిగా. ఎందుకంటే 7 గంటల 5 నిమిషాలకు వెళ్ళినటువంటి వ్యక్తికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ప్రొసీజర్ ప్రకారం ఒక పాస్పోర్ట్ ఉండాలండి. ఇక్కడ నుంచి కనుక మరి ఖమ్మంకు రావాలా, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్కు, ఇక్కడ ఎస్పీ గారే కానీ సిపి గారే కానీ ఒక పాస్పోర్ట్ రాసివ్వాలా. మా మనిషి అక్కడికి వస్తుండు, నేను పోలీసు కాబట్టి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి మనిషిని తీసుకొస్తానని లేదు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే ఒక పాస్పోర్ట్ ఉండాలా, ఏ టైంకి వెళ్ళాడు, ఏ టైం నుంచి ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ నుంచి తనకు వెళ్ళినప్పుడు తన వేసుకున్నటువంటి బట్టలు ఉన్నాయా, పోలీస్ డ్రెస్లో వెళ్ళాడా, వెళ్తే బ్యాడ్జ్ ఉందా, ఆ బ్యాడ్జ్ మీద తన పేరుందా, దేని కొరకు తీసుకొని వస్తున్నాడు, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్ కనుక ఫాలో కాకుండా వస్తే అది ఇల్లీగలే. కాబట్టి దీంట్లో అంతా కూడా మరి పోలీసులమని చెప్పుకుంటూ నేను అనడం అని కాదు కానండి, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇల్లీగల్ డిటెన్షన్ అని ఒక న్యాయవాదిగా చెప్తున్నాను నేను. ఇది ఒక కిడ్నాప్ కూడా కావచ్చు, రెండవది అబ్యూజ్ ఆఫ్ లా కావచ్చు, పవర్ మిస్యూజ్ కావచ్చు. కాబట్టి నేను పోలీసుని కదా నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదండి. ఎవరైనా కూడా చట్టానికి లోబడే చేయవలసినటువంటి బాధ్యత ఉంది. సార్, అంటే నిన్నటి నుంచి కూడా అజయ్ బాబు గారు ఆచూకీ అసలు తెలియట్లేదు, పోలీసులు ఏమో అరెస్ట్ చేశారంటూ బయట వార్తలు వస్తున్నాయి. ఇంక ఇప్పుడు మీరు తుకారాం గేట్ దగ్గరకు వచ్చారు, మరి పోలీసులు అయినా చెప్తున్నారు అజయ్ బాబుని అదుపులోకి తీసుకున్నావా లేదా అని? వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు మాకు. సరే ఉన్నాడంటే మేము అందరం ఇక్కడ రాము కదా, ఉన్నాడంటే మేము ఏదో ఒకటి తెలుసుకొని మేము ఎట్లా ఏ ప్రొసీడ్ కావాలో ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు మాకు చెప్పేది లేదు, ఏం లేదు. అసలు పోలీసు ఇట్లనేనా, ఇదే విధంగానా? అంటే చెప్పాలి కదా, ఉన్నాడు లోపల, మాకు వ్యక్తిని చూపించండి ఫస్ట్. అరే బ్రతుకుండా లేడని చూపించండి ఫస్ట్. అంటే ఈ కాలంలో అవుతున్నాయి అట్లాంటి, ఈ కాలంలో అవుతున్నాయి. అసలు మాకు ప్రాణాలతో ఉండలేదు, ఈ పరిస్థితులు అట్లా ఉన్నాయి అన్న. మేమందరం వచ్చింది ఇక్కడ, అందరు ఇక్కడ కాదు, ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చినాం. నేను 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. మాకు అజయాన్ని ఒక చూపించండి. మేము ఏం చేస్తున్నాం ఇక్కడ, మేము ఉంటే ఏమైనా గొడవలు చేస్తున్నామా, ఏమైనా చేస్తున్నామా, ఏం చేయాలి? అదే నార్మల్గా వేరే అయితే ఆడ ముంగడ కూర్చొని ధర్నాలు చేస్తుండే. అన్న గురించి మేము న్యాయంగా శాంతిపూర్వకంగా అన్నం చూపించండి, చూపిస్తే మేము వెళ్ళిపోతాం. ఏం లేదు, మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో మా అడ్వకేట్ని తీసుకొచ్చి మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ప్రొసీడ్ అవుతాం. మాకు ఏ సెక్షన్లో పెట్టిర్రు, ఏం పెట్టిర్రు మాకు తెలియాలి కదా. అరే ముక్కు తెలియదు, ఏ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా అది ఇంకా క్లారిటీ లేదన్న. ఇప్పుడు ఈ తుకారం గేట్ అని చెప్పారు, వాళ్ళు ఏం చెప్తారు, ఉప్పలు అన్నారు అన్న, ఫస్ట్ ఉప్పలు అన్నారు, ఉప్పలకి వస్తే ఉప్పలు కాలేదు. ఇప్పుడు ఈ తుకారం గేట్ కాడికి వచ్చినాం, ఇక్కడ క్లారిటీ లేదు. మాకు క్లారిటీ ఇస్తే అరే ఉండు బాబు అని మాకు ఒకసారి చూపియండి, మా అన్నని మాకు చూపియండి, చూపిస్తే చాలు మేము చూస్తాం. చూసిన తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఏ సెక్షన్లో పెట్టిరో ఆ సెక్షన్లో మాకు చెప్పండి. మా అడ్వకేట్ వచ్చిండు, మా అడ్వకేట్తో మేము మాట్లాడతాం. మా అడ్వకేట్ కూడా రెస్పాన్స్ అయితే లేరు, ఉన్నారు అంటుండు, మళ్ళీ చూపించండి. మా అందరు కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళకి చూపించండి, ఆ ఇంటి వాళ్ళకి వదినుందిగా వదినకి చూపించండి, ఫ్యామిలీకి చూపించండి, అన్నకి ప్రసాదానికి చూపించండి. మేము అందరం ఏం పోయి గొడవలు ఏం చేయం, వాళ్ళకి చూపించండి. ఉన్నాడు అన్న హ్యాపీగా అంటే సేఫ్గా ఉన్నాడు ఓకే అని చెప్పంటే మేము వెళ్ళిపోతాం. అట్లేం లేదు, మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. మనం అజయ్ బాబు గారు చేసిన వ్యాఖ్యల కారణంగానే అతను అదుపులోకి తీసుకున్నారంటది కూడా చెప్తున్నారు అన్న. ఇప్పుడు ఒక మాట చెప్పాలా సరే, అజయ్ బాబు గారు అన్న ఏం చెప్పలేదు అసలు, అన్న దాంట్లో కూడా తప్పేం లేదు నేను అనుకుంటున్నాను. అదే రాధా మనోహర్ మీద కేసు ఆడ ఫైల్ అయింది, ఇంకా ఆయన అరెస్ట్ చేసిరా రాధా మనోహర్ని? చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఎందుకు అజయ్ బాబు అన్నారు అంటే న్యాయం గురించి కొట్లాడి తింటే అన్న, నా అన్యాయానికే ఉంది, అన్యాయం గురించి అన్న అజయ్ బాబు అన్న గురించి ఇంతమంది ఒకసారి చూడండి అన్న, ఇంతమంది యువజన ఉట్టేనే వచ్చారు అన్న, ఉట్టేనే వచ్చినా, నేను అంత దూరం నుంచి ఉట్టేనే వచ్చినా. నాకు సర్వీస్ ఉంది, ఇంకా ఇప్పుడు ఇక్కడ అందరు వస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు సండే కాబట్టి అందరు చర్చిలో ఉన్నారన్న. ఈవినింగ్ వరకు అందరు ఇక్కడ రాబోతున్నారు, మేము అందరం పిలిపించినాము. అందరు సాయంకాలం వరకు మేము ఒక 3 o'clock వరకు ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది, అందరు ఇక్కడ వస్తున్నారు, ఆల్రెడీ వచ్చారు, ఇంకా రాబోతున్నారు కూడా జనాలు. ఇంకా పోలీసు వారు ఇంకా నిర్ణయం కరెక్ట్ మాకు ఆన్సర్ అయిపోతే ఈరోజు మేము ఇక్కడ నుండి ఎంత దూరమైనా సరే ఇక్కడనే మేము నిరాదీక్ష చేస్తాం. ఏదేమైనా సరే ఈ పోలీస్ స్టేషన్ ముంగనే కూర్చుంటాం. సరేనా? అంటే అజయ్ బాబు గారు తెలిసారా సార్, అంటే మీన్ అతను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులతో మాట్లాడే ప్రయత్నం కానీ? ఉప్పల్లో ఎఫ్ఐఆర్ అయింది, ఓకే, పోలీసులకు రైట్ ఉంది, ఎఫ్ఐఆర్ అయితే అరెస్ట్ చేస్తే రైట్ వాళ్ళకుంది. ఉన్నప్పుడు ఆ బాబు నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మేము అరెస్ట్ చేస్తున్నాం అని ఒక అఫీషియల్గా అయినా చేయొచ్చుగా. పోలీసులే దొంగల్లాగా మరి చెప్ప పెట్టకుండా
లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొంగల్లా కిడ్నాప్ చేస్తే మీరేంటి దొంగల కన్నా మీకు తేడా ఏంటి? మాకు అసలు రావాలి. పోలీసులు తీసుకెళ్లారా, దొంగలు తీసుకెళ్లారా? అతను చనిపోతే ఎవరు బాధ్యులు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసులు మీరు కదా రక్షించాల్సిన మనుషుల్ని. ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఆన్సర్ చేయాలి మాకు, లేకపోతే ఇక్కడ ఆత్మహత్య దండం తయారవుతుంది సాయంత్రం కల్లా. చూస్తుండండి. అంటే గతంలో అజయ్ బాబు గారు చేసిన వ్యాఖ్యల కారణంగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఒక వర్గం చెప్తున్నారు. కరెక్టే కావచ్చు, ఏదైనా న్యాయం ఉందిగా, చట్టం ఉందిగా, కోర్టులు ఉన్నాయిగా, చూసుకుంటేగా. దొంగల్లాగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు దమ్ములు లేవా? మీరు పోలీసులు కదా, వారెంట్ కూడా ఇవ్వలేదా? ఇవ్వాలి కదా. ఇస్తే మేము అనుకుంటాం కదా, దండ చేయండి రా, దూరం రాం కదా. అన్న అరెస్ట్ అయ్యాడు, తదుపరి ఏం చేద్దాం ఏంటమ్మా ఒక ఆలోచన ఉంటుందిగా. కోర్టుకి వెళ్తాం మేము, లీగల్ ప్రొసీడ్ అవుతాం కదా. ఏం మాచారు తిట్టించుకోండి. ఆల్రెడీ చంపేస్తున్నారు జనాన్ని. క్రైస్తవులకి దేశంలో బతకొద్దా? బతికే హక్కు లేదా ఏంటి? ఎప్పుడు హిందూ దేశం కాదు ఇది, లౌకిక దేశం ఇది. ఏంటి హిందూ దేశం అయిన తర్వాత ఇక్కడ ముస్లిమ్స్ రాలేదు, ఇక్కడ క్రిస్టియన్స్ రాలా. ఏదో అనాదిగా ద్రావిడ దేశం ఒకప్పుడు మాది ఇది. ఎవడో ప్రారదేశం వచ్చి హిందూ దేశం పేరు పెట్టాల్సి. హిందూ దేశమే కాదు ఇది, లౌకిక దేశం. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. మేము బతికే హక్కు లేదా? మాకు క్రిస్టియన్స్కి లేదు, సపరేట్గా ఉండాలి. మాకు దేశం రాసి ఉండే. ఏంటి ఇండియా కంటే ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద పెద్ద దేశాలు, చాలా చిన్న దేశాలు చాలా ఉన్నాయి. దేశం ఇవ్వండి మేము బతుకొద్దామంటే ఇండియాలో. ప్రవీణ్ పాస్టర్ కేసు విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా నెక్స్ట్ అజయ్ బాబు అంటూ ఒక నోట్ రావడం, అజయ్ బాబు గారు దానిపైన స్పందించడం, నెక్స్ట్ నేనే నన్ను ఏదన్నా చేయొచ్చు ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం. సెల్ని కాబట్టి చెప్తున్నారు, పిచ్చితనంగా చెప్పలా సార్. ఆల్రెడీ కాల్స్ సెల్ని సోషల్ మీడియాలో ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి. ఉన్నాయి చెప్పారా? అప్పుడైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా తనకి, జాగ్రత్తలు చెప్పాలిగా. అలాగే అంటే ఈ ప్రవీణ్ పాస్టర్ కేసుకి సంబంధించి చాలామంది పాస్టర్స్కి నోటీసులు ఇవ్వడం కానీ, మీ దగ్గర ఏ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అవన్నీ కూడా మాకు ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం కానీ ఇలా అడిగే ప్రయత్నం కూడా జరుగుతుంది. అసలు మమ్మల్ని ఎవిడెన్స్ అడగడం ఏంటి? పోస్ట్ మార్టం జరిగిందిగా, రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు బయట మేము క్వశ్చన్ చేస్తాం చెప్పండి. మీరు చేసిన పని బయట ఎందుకు చెప్పలేదు? మేము తీసి ఎవిడెన్స్ తప్పు కావచ్చు, ఒప్పుకోవచ్చు. మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందిగా, పోస్ట్ మార్టం చేశారుగా, ఆ కాపీ ఎందుకు బయట పెట్టలేదు చెప్పండి ముందులా. అది హత్య, ముమ్మాటికి హత్య. బయట చెప్తే అల్ల కొల్లాల పోతుందని బయట చెప్పలేదు. కలిసారా సార్ ఇప్పుడు లోపల సిఏ గారిని కలిసారు రాత్రి. కలిసి ఇక్కడ లేరని చెప్పారు. ఇక్కడ ఒక కేసు పెట్టాం. మరి ఎందుకు ఇక్కడ ఖమ్మం అర్బన్ లో ఆ పోలీస్ స్టేషన్ లో అడుగుతుంటే ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నాటు క్రిస్టియన్స్ అంటే లోక జనానికి ఇక్కడ చివరికి పోలీసులు గట్రా తయారయ్యారు. ఇక్కడ పోలీసులు అనేవాళ్ళు కులం మతం లేకుండా అందరికి న్యాయం చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. అంతే, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు వీళ్ళు. అది సార్ ఎలా చూడాలంటే అజయ్ బాబు గారు అసలు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియదు. పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ లో లేరనే చెప్తున్నారు. అదే విషయం తెలిసింది టెన్షన్ లేదన్న. రాత్రి 7:30కి తీసుకొచ్చారు. అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చినాము, హైదరాబాద్ నుంచి ఇద్దరు వచ్చారన్నారు. అర్బన్ పిఎస్కి పోయి అడిగితే మాకు అసలు ఎవరు పంపించలేదు, మాకు తెలియదని వాళ్ళు అన్నారు. అన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి? అసలు వచ్చింది పోలీసులా కాదని నిర్ధారణ కావాలి కదా. స్టేషన్లో ఉన్నారమ్మా కలవండి అని చెప్తే టెన్షన్ లేదు. ఓకే, ఇప్పుడు పోలీసుల దగ్గర అదుపులు ఉన్నారంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, లీగల్గా మన జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఏంది ఆ లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలని మనం చూసుకుంటాం. అసలు ఎక్కడున్నా తెలియనప్పుడు టెన్షనే కదా అందరికీ, ఆందోళనగా. పగడాల ప్రవీణ్ గారికి ఏం జరిగిందో ఇప్పుడు ఈ బ్రదర్కి ఏం జరిగిందో టెన్షనే కదా. మన రాత్రి 7:30 అరెస్ట్ చేశారు. 24 అవర్స్లో మనం జడ్జి ముందే ప్రవేశపెట్టాలి కదా. అసలు మనిషి ఎక్కడ ఉండదో తెలియదు, అదే టెన్షన్. దాని గురించి మేము అసలు ఎక్కడున్నారో తెలియదు కాబట్టి కలిసారా సార్? లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళారు, మిత్రులు వెళ్తే మాకు తెలియదు అని చెప్పంటున్నారంట. ఎవరికాళ్ళు ఇప్పుడు ఖమ్మంలో 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అర్బన్ రూరల్ 5 పోలీస్ స్టేషన్లు మాకు తెలియదు అన్నారు. డీజీపీ ఆఫీసు, సిపి ఆఫీసు, సిపి గారితో డీజీపీ గారితో అందరితో ఖమ్మంలో మాట్లాడండి. ఎవరైనా కానీ మాకు ఇంటిమేషన్ లేదంటున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఫోన్ సిఏ గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా మాకు తెలియదు అన్నారు. ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ తెలియదు అంటే అసలు ఎవరు తెలియని చెప్పినప్పుడు వచ్చింది ఎవరు, తీసుకెళ్ళింది ఎవరు? పోలీసులు తీసుకెళ్ళకపోతే మరి ఎవరు తీసుకెళ్ళారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇష్టం ఖమ్మంలో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో కంపల్సరీ వీళ్ళు కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచి పోలీసు వాళ్ళ ద్వారానే అరెస్ట్ చేస్తారు ఎవరైనా కానీ. హైదరాబాద్ నుంచి పోతే ఏ ఏరియాలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ సంబంధం లేక డైరెక్ట్ పోరీళ్ళు. మరి జరగలేదా అంటే ఏం జరిగింది? మరి అక్కడ ఏం జరిగింది? ఇంటిమేషన్ ఒకవేళ విచారణకైనా తీసుకెళ్తే అసలు కనీసం ఇన్ఫార్మ్ అయినా చేసి ఉండాలి. మేము పలా స్టేషన్ నుంచి వచ్చినాము, అమ్మ మీరు ఏదంటే అక్కడికి రండి. ఇంటి వాళ్ళని ఇప్పుడు భార్య పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయటమే నైట్లో. ఆ నైట్లో రావాల్సిన అవసరం ఉంది అసలు? మీరు ఫోన్ చేస్తే వస్తారు కదా. మేము దొంగలం కాదు, బందిపోట్లం కాదు, ఏంది ఉగ్రవాదులం కాదు. మీరు ఫోన్ చేస్తే ఇప్పుడు రాజమండ్రి నుంచి ఫోన్ వచ్చింది,
సార్ వస్తాం సార్ మండే రోజు వస్తామని చెప్పి అన్నారు. ఈరోజు సెట్ చూసుకుని వస్తామన్నారు. అట్నే మీరు కూడా ఫోన్ చేస్తే వస్తామని చెప్తారు కదా, వస్తారు కదా. మీకేమోన్నాయో మీ కేసులు ఏమన్నా పెట్టుకోవచ్చు, సహకరిస్తాం కదా. సార్ నైట్ టైం అజయ్ బాబు గారు మాట్లాడారు, పలానా పోలీస్ స్టేషన్కి నన్ను తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు అనేది ఒక టాక్ కూడా బయటకు వచ్చింది కదా సార్, మట్టి ప్రసాద్ అనే వ్యక్తి చెప్పడం. ఆ విషయం నాకు తెలియదండి. నేను ఇంటర్వ్యూలో చూసిన వాటిలో సిస్టర్ మాట్లాడిన దాంట్లో అర్బన్ పోలీస్ స్టేషన్ అడగబోతే మాకు తెలియదు అని అన్నారు. అక్కడ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఎంక్వైరీ చేస్తే అక్కడ ఖమ్మంలోనే లేనే లేరు. హైదరాబాద్లో 2 పోలీస్ స్టేషన్లు పేరు చెప్పారు, తుకారంగేట ఒక టుప్పాలు. ఆడ చేస్తే ఆడ కూడా తెలియదు అంటున్నారు. మరి అసలు ఈ బ్రదర్ని ఎక్కడ తీసుకెళ్లారు, ఏం చేశారు? వచ్చింది పోలీసు వాళ్ళు కాదా? పోలీసులు అయితే మా దగ్గర చెప్పండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. లీగల్ టీమ్స్ ఉన్నాయి, లీగల్గా ఎట్లా ప్రొసీడర్ కావాలి, ఎట్లా బెయిల్ పెట్టుకుని ఎట్లా తెచ్చుకోవాలి, తర్వాత మేము ఫైట్ చేసుకుంటాం. అసలు పర్సన్ ఎక్కడున్నాడనే చెప్పట్లేదు తెలియాలి మనకి. దానికోసం ఆ విషయమైన అడిగారా, ఎందుకు అలా చెప్పకుండా ఉంచుతున్నారని? ఎవరు అనేది మాకు తెలియదు అంటున్నారు. అసలు వచ్చింది ఎవరు ఇవి తెలియాలంటే మేము ఎక్కడ పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని పట్టుకోవాలి? డీజీపీ గారి దగ్గర పోవాలా, హైకోర్టుని ఆశ్రయించాలా? ఎవరిని పట్టుకుంటే అసలు ఈ విషయం ఎక్కడ